Daily. Taste the Daily. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలిందా? ఏకంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జలకిచ్చారా? గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే గులాబీ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలన్నీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్గా మార్చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మాజీ ఎమ్మెల్యేపై రివెంజ్ తీర్చుకున్నారా? అసలు బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ కార్యకర్తలు తీర్చుకున్న రివెంజ్ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. రాష్ట్రమంతటా బీఆర్ఎస్ గాలి వీచిన ఖమ్మం జిల్లాలో మాత్రం గులాబీ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. అందుకే ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడంలో గులాబీ బాస్ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. 2018 ఎన్నికల్లో భద్రాద్రి జిల్లా పినపాకలో కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా కాంతారావును అధికార పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత 5 ఏళ్లు జిల్లాలో గులాబీ పార్టీ బలోపేతం కోసం రేగా కాంతారావు గట్టి ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే 2023 ఎన్నికల్లో మాత్రం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా గట్టిగా వీయడంతో పినపాకలో గులాబీ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే తన ఆధిపత్యం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. మనుగూరులో పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ కు నిప్పు పెట్టారు. ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన వెనుక కాంగ్రెస్ శ్రేణుల సుదీర్ఘ కాలం ఆగ్రహం ఉందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్ తరపున అక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్గా పదవి పొందారు. మనుగురులో కాంగ్రెస్ స్థానంలో బీఆర్ఎస్ కార్యాలయంగా కాంతారావు మార్చారు. అయితే ఈ స్థలాన్ని కాంగ్రెస్ కార్యకర్త ఒకరు విరాళంగా ఇవ్వగా భవనాన్ని నిర్మించినట్టు చెబుతున్నారు. కానీ రేగా కాంతారావు మాత్రం ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేశానని, దీనికి సంబంధించిన పత్రాలన్నీ తన వద్ద ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి గతంలోనే పోలీస్ స్టేషన్లో కేసు సైతం పెట్టినట్టు గుర్తు చేశారు. అయితే ఈ నెల 7వ తేదీన తాము తిరిగి పార్టీ ఆఫీసును స్వాధీనం చేసుకుంటామని సవాల్ విసిరారు. ఎవరి కబురు చెప్పారు, ఎక్కడికి కబురు చెప్పారు, నేనే చెప్తా ఉన్నా కదా. ఇంత ఓంగాడుతో కబురు చెప్తే పోలీస్ స్టేషన్కి పోతామని మేము. ఇంత ఓంగాడుతో కబురు చెప్తే రేపు ఓంగాడుతో కబురు చెప్పినా పట్టుకొని పోతాం. అటు పాయమిడిసలు వచ్చినా, లేకపోతే వాళ్ళ జిల్లా ప్రెసిడెంట్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, లేకపోతే వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ వచ్చినా నేను తీసుకొని పోతా. చూపిస్తామంటా ఉన్నాం కదా మేము కూడా డాక్యుమెంట్స్. ఎందుకంత భయం? డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఇంత యుద్ధం చేయాల్సిన అవసరం ఏంది నీ దగ్గర? నువ్వు భయపడితేనే కదా గవర్నమెంట్ నీ దగ్గర ఉండి, వ్యవస్థ మొత్తం నీ చేతులు ఉండి నీకు భయమే కదా. నీకు భయమే కదా. నీ దొంగ డాక్యుమెంట్స్ కాబట్టి దాడి చేసి బలవంతంగా తీసుకోవాలనే కదా. అధికారం మదంతో వచ్చినటువంటి ప్రయత్నం కదా. అయితే కాంగ్రెస్ కార్యకర్త పార్టీపై అభిమానంతో స్థలాన్ని ఇచ్చారనే ప్రచారం ఉంది. అందులో నిర్మించుకున్న కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ ఆఫీసును బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుగా మార్చేశారు. అయితే ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడం, పార్టీ కార్యాలయాన్ని మార్చడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటానికి దిగారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఏమీ చేయలేకపోయారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనుగూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే పార్టీ కార్యాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రంగంలోకి దిగారు. అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్త పార్టీపై అభిమానంతో స్థలాన్ని ఇచ్చారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అంటున్నారు. అయితే 2018లో ఎమ్మెల్యేగా రేగా కాంతారావు గులాబీ పార్టీకి అమ్ముడు పోయారని విమర్శించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రంగులు మార్చేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుగా మార్చేశారని విమర్శించారు. ఇదే రేగా కాంతారావు 2009లో కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు ఎమ్మెల్యేగా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు యావత్తు కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయింది 2009లో. 2009లో ఎమ్మెల్యే అయిండు.
అయిన తర్వాత ఏడు తిరిగిండో ఏడు తిరిగి వచ్చిండో మీ అందరికి తెలుసు. తర్వాత 2018లో 14లో టికెటే రాలేదు. 18లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జంప్ అయినాడు. ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ ఉన్న బీఆర్ఎస్ పార్టీలో జంప్ అయినాడు. బీఫామేమో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అతను గెలిపించిందేమో పెనుబాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు గెలిపించారు. గెలవక ముందే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈనాటి బీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్ముడు పోయినాడు. గెలవక ముందు గెలిస్తే మీ దాంట్లోకి వస్తున్నది. ఇది జగమెరిగిన సత్యం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం, కాంతారావు ఓడిపోవడంతో పార్టీ శ్రేణుల్లో ధైర్యం వచ్చింది. దీంతో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి దిగారు. బీఆర్ఎస్ జెండాలను పీకి పాడేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసి బయట పడేసి నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అడ్డుకున్న పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాదనకు దిగారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఈ స్థాయిలో రెచ్చిపోవడం వెనుక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే పాయం అండతోనే కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద భద్రాద్రి జిల్లా అధ్యక్షుడికే జలకిచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు మనుగూరులో తమ శపథం నెరవేర్చుకున్నారు. మరోవైపు ఈ నెల 7వ తేదీన పార్టీ ఆఫీసును తిరిగి స్వాధీనం చేసుకుంటామని రేగా కాంతారావు ప్రకటించడంతో ఏం జరుగుతోందోనంటూ 2 పార్టీల శ్రేణులు టెన్షన్ పడుతున్నారు.